నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిమెంట్ పరిశ్రమపై చిగురించిన ఆశలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పునరుద్ధరణకు నిర్ణయం. సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో పరిశ్రమ పునరుద్ధరణపై చర్చించిన మంత్రి, అధికారులు. ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు. వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ట్రైనీ కలెక్టర్ సూచన. ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను పెంచాలని విహెచ్పిఎస్, ఎంఆర్పిఎస్ ధర్నా. 104 ఉద్యోగులకు పెండింగ్ వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆందోళన. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిమెంట్ పరిశ్రమపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో సిసిఐ పునరుద్ధరణపై చర్చ జరిగింది. ఆదిలాబాద్లో సిసిఐ పరిశ్రమ ఏర్పాటు ఆవశ్యకత, ఉపాధి తదితర విషయాలను మంత్రితో పాటు పరిశ్రమల శాఖకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తెలంగాణ ముఖ్య కార్యదర్శి ఏ రామకృష్ణారావు, సిసిఐ సిఎండి సంజయ్ బంగా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీనియర్ అధికారులతో కలిసి ఫ్యాక్టరీ పునరుద్ధరణ ప్రతిపాదనలను పరిశీలించారు. ఆధునిక యంత్రాంగంతో ప్లాంట్ పునరుద్ధరణకు సుమారు 2,000 కోట్లు అవసరమని సిసిఐ యాజమాన్యం తెలిపింది. పునరుద్ధరించబడిన తర్వాత ఈ ఫ్యాక్టరీలో సుమారు 3,000 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతమని, ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణ ద్వారా విస్తృతమైన లాభాలు కలుగుతాయని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇంత పెద్ద పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగాలని, ప్రైవేటీకరణ లేదా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం ఖండిస్తుందని స్పష్టంగా తెలిపారు. సిసిఐ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు కోరిందని, వీటిని త్వరలో సమర్పిస్తామని ఆయన వివరించారు. 2,000 ఎకరాల మేర ఉన్న ఉన్నత ప్రమాణాల సున్నపురాళ్ల నిల్వలు ఫ్యాక్టరీ స్థిరంగా కొనసాగేందుకు బలాన్నిస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో గనులు, భూభాగాల ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీధర్, గనుల డైరెక్టర్ వెల్లూరు క్రాంతి, టీజీఐఐసి ఎండి శశాంక్ టాండూర్, సిసిఐ ప్లాంట్ జీఎం శరత్ కుమార్, సిసిఐ రీజనల్ మేనేజర్ ఉమేష్ కుమార్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి పాల్గొని తమ సూచనలు అందించారు. ప్రజావాణి విభాగంలో అందే ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆమె పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చే అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆమె పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. వినతులను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రవంతి, జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి, డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, డిడబ్ల్యూ మిల్కా, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. పెన్షన్లను పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విహెచ్పిఎస్, ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న నేతలు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, పెన్షన్లను పెంచాలని పేర్కొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పెన్షన్లను పెంచాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగా, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కలెపల్లి ప్రేమ్రాజు మాదిగా, సీనియర్ నాయకులు షేక్ మహబూబ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి శ్రీను, బరుకంట సుభాష్, ఇండ్ల ఎల్లన్న, కార్యం రవి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తిక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధుల, వితంతువుల, వికలాంగుల, ఒంటరి మహిళల, చేనేత, బీడీ కార్మికుల పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చినట్లు నేతలు పేర్కొన్నారు. ఏపీలో అక్కడి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చిన తెలంగాణలో మాత్రం ఇప్పటికీ దాటవేసే ధోరణి అవలంబిస్తోందని అన్నారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రత్యక్ష యుద్ధానికి దిగుతామని, ఈ నెల 12వ తారీఖున మరోసారి అన్ని మండల ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తామని తెలిపారు. త్వరలో జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటింది. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఈ యొక్క వృద్ధులు, వితంతులు మరియు బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు మరియు ఆసరా పెన్షన్, కల్లుగీత కార్మికులు మరియు చేనేత కార్మికులకు 2016 నుండి 6,000 రూపాయలు మరియు 4,000 రూపాయలు, 4,016 ఉన్న వారికి 6,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని, మళ్ళీ కండరాల క్షీణత ఉన్న వారికి 15,000 ఇస్తానని, ఈ యొక్క అధికారంలోకి వచ్చిన ఒక నెలలనే ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇస్తానని 20 నెలలు దాటిపోయింది. మాట తప్పిన సీఎంకు ఈరోజు కలెక్టరేట్ దగ్గర అంటే వికలాంగులు దేక్కుంటా పాక్కుంటా ఎంతో వేదనతో బాధతో వచ్చినారంటే ఈ ప్రభుత్వానికి ఈ యొక్క రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షన్దారుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు ఈ యొక్క విలేకరుల ద్వారా మరియు మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజెప్తుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మీకు ఇప్పుడు ఇచ్చేటువంటి 2,016 రూపాయలు సరిపోవట్లేదు. ఇక్కడ మొలిచేటువంటి సూర్యుడు ఇక్కడ మొలిచినా సరే మీకు డిసెంబర్ నెల నుంచి 2,016 రూపాయల పెన్షన్ 4,016 రూపాయలు చేస్తా. అదేవిధంగా వికలాంగుల పెన్షను 4,000 రూపాయల పెన్షను 6,000 రూపాయలు చేస్తా. ఎవరైతే మంచానికే పరిమితమైనరో, కండరాల క్షీణతతో బాధపడుతూ మంచానికే పరిమితం లేవలేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు నేటికి కూడా 1 రూపాయి 2 రూపాయలు కూడా పెంచకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రో అప్పటి నుంచి వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, కండరాల క్షీణత ఉన్న వారికి వాళ్ళందరికీ పెన్షన్లు పెంచిస్తుంటే ధనిక రాష్ట్రం అని చెప్తున్నటువంటి తెలంగాణలో మాత్రం మహిళలకు అందాల పోటీలు పెట్టి లక్షల కోట్లు అయిపోగొడుతున్నటువంటి ముఖ్యమంత్రి మాత్రం ఇవాళ 20 నెలలు గడుస్తూ ఉన్నా కూడా కనీసం ముసలోళ్ళ పెన్షను, మాట్లాడడానికి రాని వాళ్ళ పెన్షను, కుంటోళ్ళ పెన్షను, గుడ్డోళ్ళ పెన్షన్ అంతా ఎగ్గొట్టి ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పట్టణంలోని హమాలీవాడ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇటీవల ఓ డెంగ్యూ కేసు నిర్ధారణ అయిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం సదరు వ్యక్తి ఇంటి పరిసరాల్లో వ్యాధి నివారణ చర్యలు తీసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ డెంగ్యూ వ్యాధి నివారణకు జాగ్రత్తగా ఉండాలని జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ మిట్పెల్లివార్ సూచించారు. పట్టణంలోని హమాలీవాడ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇటీవల ఓ డెంగ్యూ కేసు నిర్ధారణ అయిన నేపథ్యంలో సదరు వ్యక్తి ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసుకుంటున్న వ్యాధి నియంత్రణ చర్యలను పరిశీలించారు. పలు గృహాలను సందర్శించి కీటక జనిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమల వ్యాప్తికి కారణమయ్యే నీటి నిల్వలను తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో పిహెచ్సి వైద్యులు డాక్టర్ రిహాన్, జిల్లా మలేరియా శాఖ సిబ్బంది ఉదయ్ కిరణ్, అరుణ్, సూపర్వైజర్ రాణిత, ఏఎన్ఎం పుష్పలత, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న 104 ఉద్యోగులకు కనీస వేతనాలు అందించడం లేదని, వారి సేవలను గుర్తించి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. 104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్ ఆరోపించారు. 104 ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 5 నెలల వేతనాలు చెల్లించాలనే డిమాండ్తో తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సమస్యల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట 7 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి నవీన్, 104 ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు వారు ఉన్న చోటనే అందించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ 104 సేవలను ప్రారంభించారని తెలిపారు. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తున్నామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి 104 ఉద్యోగుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని కొనసాగిస్తున్నానని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు 104 అనేది కానీ 108 అనేది
వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక మాట చెప్పాలంటే ఆత్మ లాంటిది. అట్లాంటి ఆత్మ లాంటి 104ను చంపడం కోసం ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతున్నాం. 104 ఉద్యోగులు 5 నెలల నుంచి జీతాలు లేకుండా ఎట్లా పని చేస్తారు, ఏమి తింటారు, కుటుంబాలని ఎట్లా పోషించుకుంటారన్న కనీస సోయి ఉండాలి కదా మీకు అని చెప్పి అడుగుతున్నాం. అట్లనే కంటిన్యూవేషన్ ఆర్డర్ లేదు కానీ పని చేయించుకుంటూ ఉన్నారు. కంటిన్యూవేషన్ ఆర్డర్ ఇవ్వడానికి ఏం అడ్డం వస్తున్నది అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలనే మేము కొనసాగిస్తున్నామని చెప్పి కనుక రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పటికిప్పుడే కంటిన్యూవేషన్ ఆర్డర్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. పెండింగ్లో ఉన్నటువంటి 5 నెలల వేతనాన్ని విడుదల చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. పెండింగ్లో ఉన్న చెనాక కొరాటా ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేసేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని బోరజ్ మండల బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ప్రాజెక్టును సందర్శించి తమ డిమాండ్లను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విన్నవించేదేమనగా కాళేశ్వరం గురించి మాట్లాడడం వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి చెనాక కొరట బ్యారేజ్ని పూర్తి చేసి ఇప్పటికే 23 గేట్లు ఫిట్ చేసి ఉన్నాయి. మొత్తం 90% వర్క్ కంప్లీట్ అయి ఉన్నది. కేవలం తిరువల ఏవైతే ఉపకాలువలు ఉన్నాయో ఉపకాలువలను నిర్మించి రైతులకు వచ్చే ఖరీఫ్ సీజన్గా అందించాలని మేము మనసారా కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనికి కావాల్సిన నిధులను చిన్నపాటి నిధులను కేటాయిస్తే ప్రారంభించే ప్రాజెక్ట్ ఇది. దీన్ని కంపల్సరీ ప్రాజెక్టు ప్రారంభించాలి. లేకపోతే మేము మున్ముందు రైతులతో ఉద్యమానికి తెరదీపుతామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్న డిమాండ్తో సిపిఎం ఆదిలాబాద్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట నిరసన చేపట్టి సమస్యలను ప్రస్తావించారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వివిధ సంఘాలు పార్టీల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ సిపిఎం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో ధర్నా నిర్వహించారు. స్థానిక సుందరయ్య భవనం నుండి ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఏరియా కమిటీ సభ్యులు ఎం స్వామి, పుచ్చన్న, గంగారాం, రామన్న తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలో గల గ్రామాల్లో సమస్యలను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించినట్లు ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు తెలిపారు. సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. పోడు భూములకు పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు, బ్యాంకు రుణాలు, వ్యవసాయ రుణాలు, వరద బాధితులకు నష్టపరిహారం అందలేదన్నారు. మండలం జైనతు, బేల, బోరజు, సాత్నాల, మావల మండలాలలోని గ్రామాలలో ప్రజలను కలిసి వాళ్ళ సమస్యల మీద సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలలో చాలా తీవ్రమైన సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు. ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అనేక సార్లు దరఖాస్తులు ఇచ్చినా పరిష్కారం చేయలేదు. మాకు కూడా వారు ఆ సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారు. ఇట్లాంటి సమస్యలలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా భూములకు, పోడు భూములకు పట్టాలు కానీ, పరంపోగు భూములకు పట్టాలు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, బ్యాంకు రుణాలు కానీ, వ్యవసాయ రుణాలు ఇవ్వకపోవడం, వరద బాధితులకు నష్టపరిహారం ఇప్పటి వరకు చెల్లించకపోవడం, అదేవిధంగా అనేక గ్రామాలలో రేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు, పింఛన్లు కూడా లేకుండా ఉన్నటువంటిది. ఏ ఊర్లలో ఏమున్నదో కలెక్టర్ గారికి ఇవాళ దరఖాస్తు అనేటువంటి 2 పేజీల దరఖాస్తు అనేటువంటిది ఇలా ఏ ఊర్లో డీటెయిల్గా ఉన్నాయి. ముఖ్యంగా రాములగూడోళ్ళు, ఆదివాసులు వాళ్లకు సోలారు మోటార్లు ఇవ్వాలని అనేక సార్లు విజ్ఞప్తి చేసినా ఇవ్వలేదు. అదేవిధంగా సుందరగిరి లాంటి వాళ్ళు కులాములు, పీటీజీలు వాళ్లకు వ్యవసాయ రుణాలు, క్రాప్ లోన్ ఇవ్వడం లేదు. అదేవిధంగా పొచ్చెర, బట్టిసారుగామ లాంటి గ్రామాలలో దళితులకు 3 ఎకరాల భూమి పంచమని చెప్పి అనేక సార్లు దరఖాస్తు ఇచ్చింది కానీ ఆడ ఇవ్వడం లేదు. ఇట్లా డోక్రా మహిళలకు కూడా అది అర్లీ కానీ, అదేవిధంగా మన బట్టి సౌరమ్మ కానీ, యాపలగూడ, రాములగూడోళ్ళు కానీ మాకు రుణాలు ఇవ్వాలని అధికారులకు అప్లికేషన్లు ఇచ్చింది కానీ వాళ్ళకు రుణాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్
గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షూటింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు MS
కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్లో ఆర్షమొలలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జాతీయ భాష హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకొని హిందీ భాషా సేవా సమితి ఆధ్వర్యంలో హిందీ పర్వ్ 2025 కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 16న జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ట్రైనీ కలెక్టర్ సలోని జబ్రా, జెడ్పీసీఈఓ జితేందర్ రెడ్డి, డిఆర్డీఏ పీడీ రవీందర్, ఆర్డీఓ స్రవంతి, హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పెట్కులే తదితరులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, పాటల, నృత్య, చిత్రలేఖన పోటీలు ఉంటాయని, అందులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన హిందీ ఉపాధ్యాయులను, సాహితీవేత్తలను సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజాహితమే లక్ష్యంగా ప్రభుత్వం పాటుపడుతోందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తెలిపారు. తాంసీ మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై చర్చించారు. తాంసీ మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు గెలవాలంటూ అభిప్రాయపడ్డారు. ప్రజలు అధికార ప్రతినిధులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమాలను వివరించిన భోజారెడ్డి గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. తాంసీ, భీంపూర్ మండలాల్లో 500 ఇందిరమ్మ ఇళ్లు పీవీటీజీలకు మంజూరైనట్టు ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఒక్క గ్రామానికైనా ఇల్లు కట్టించిందా అని ప్రశ్నించారు. అదేవిధంగా రాంపూర్ నుండి కప్పర్ల మోడ్ వరకు బీటీ రోడ్డు పనులు ప్రారంభమైనట్లు, సవర్గాం నుంచి నిపాని వరకు రహదారి పనులు మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల కన్వీనర్ కౌడాల నారాయణ, నాయకులు సంతోష్, రామన్న యాదవ్, శ్రీధర్ రెడ్డి, గంగుల వెంకన్న, చిన్నరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు నడుస్తూ ఉన్నాయి. అదే కాకుండా ముఖ్యమంత్రి ఆలోచించడం జరిగింది. పీవీటీసీ కింద పొలాంస్ కానీ, తోటిలకు కానీ ఈ యొక్క తాంసీ, భీంపూర్ మండలంలో 550 ఇండ్లు మొన్న మంజూరు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఈ 2 రోజులలో ప్రొసీడింగ్ వచ్చేసి ఆ కార్యక్రమాలు కూడా పూర్తిగా చేయడం జరుగుతుంది. ఆ యొక్క గ్రామాలు అర్లిటి కానీ, గుంజాల కానీ, అదేవిధంగా కైరుగూడ కానీ, చలుకోని కానీ, గుల్లగడ్డ కానీ, రాజుపూర్ కానీ, లింగూడ కానీ, వడరు కానీ, రాజుపూరి కానీ, జలుపూరి కానీ, అన్ని గ్రామాలలో దాదాపు ఎందరు పొలాంస్ ఉంటారో అందరికి కూడా పూర్తి ఇల్లు 5 లక్షలతో కూడా జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను ఒకటే మనం చేస్తూ ఉన్నాను. రోడ్ల విషయంలో చాలా దాదాపు కప్పాల నుంచి 4 లైన్ వరకు చాలా ఇబ్బంది ఉంది. అది మొన్ననే కప్పాల ప్రజలు కలెక్టర్ దగ్గరికి పోతే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మేము మా యొక్క లీడర్లను మాట్లాడి, నాయకులందరం, తాంసీ నాయకులందరం కలిసి మాట్లాడి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో, కలెక్టర్తో కూడా పర్మిషన్ తీసుకొని ఆ రోడ్డు కూడా ఈ రోజు మొదలు పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలుస్తాం. నేటి ఆధునిక వ్యవసాయంలో సాంకేతికత ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందులో ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ రైతులకు ఎంతో సహాయపడుతోంది. ప్రస్తుత కాలంలో కూలీల కొరత కారణంగా అన్నదాతలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. బేలా మండల కేంద్రంలో BASF కంపెనీ తరపున గత కొన్ని రోజుల క్రితం రైతుల కోసం డ్రోన్ సౌకర్యాన్ని అందుబాటులో తీసుకొచ్చారు. ప్రస్తుతం సోయా పంటలో దీని వాడకం విపరీతంగా పెరిగింది. వరుస వర్షాల కారణంగా సోయాలో పంట విపరీతంగా పెరిగిన నేపథ్యంలో డ్రోన్లతో పిచికారీ కోసం ముందుకొస్తున్నారు. బేలా మండలంలోని డోప్టాల గ్రామ శివారు ప్రాంతంలో డ్రోన్లతో పిచికారీ చేస్తున్న సందర్భంగా రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
మందుల పిచికారీ కోసం కూలీలు దొరకడం లేదని, అందుకోసం BASF వారు డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని రైతులు తెలిపారు. సోయాలో మందు కొట్టే సైకిల్లో దొరకలేదు, అందుకే BSF వాళ్ళ డ్రోన్ వచ్చింది. ఆ డ్రోన్తో కొడుతున్నాం. దాంతో లాభం ఏమవుతుందంటే ఒకటి సమయం ఆదా అవుతున్నది, ఇంకొకటి అంటే దినంలో ఏ పని ఒక ఆधा గంటలు అయిపోతున్నది. దాంతో 2 విధాలుగా, ఒకటి టైం సేవ్ అవుతున్నది, ప్లస్ దానికి అంటే మన మధ్యలో వర్షం వచ్చినా కూడా ఆ లోపు ఇనికిపోతున్నది ఆ మందు. అయితే డ్రోన్తో ఇట్లా కూలీలతో కొట్టేదానికంటే డ్రోన్తో కొట్టింది బెటర్ అనిపిస్తున్నది ఇప్పుడైతే నాకు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డ్రోన్ల వాడకం పెరిగిందని, దీని ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పిచికారీ అవుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో డ్రోన్ల వాడకం పెరుగుతుందని ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీ రూపంలో డ్రోన్లను అందించాలని అన్నారు. ఈ కైకులలో దొరుకుతలేదు మాకు, లేబరు పురుగు పూసికి ఎవరు వస్తలేదు. మేము డ్రోన్ అచ్చుడుకు BSL నుంచి, మాకు BSL కంపెనీ నుంచి మంచిగా డ్రోన్ అచ్చుడుకు మేము కొడుతున్నాం. ఒక్కొక్క గంటల 4 ఎకరాలు అయిపోతున్నది. మాకు మంచి సౌకర్యం ఉన్నది. ఇటువంటి డ్రోన్ మాకు గవర్నమెంట్ సబ్సిడీగా ఇవ్వాలని మేము కోరుతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటరు ముసాయిదా జాబితాపై అధికారులు అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సోమవారం తాంసీ భీంపూర్ మండల కేంద్రాల్లోని MPDO కార్యాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. తాంసీ భీంపూర్ మండల కేంద్రాల్లోని MPDO కార్యాలయాల్లో MPTC, ZPTC ఎన్నికల కోసం విడుదల చేసిన ఓటరు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు స్వీకరించేందుకు సమావేశాలు నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు పాల్గొని లోపాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. భీంపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్, BJP, BRS పార్టీల కన్వీనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా MPDO గడ్డం గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీల ప్రతినిధుల సూచనలు, అభ్యంతరాలను పరిశీలించి 10వ తేదీన తుది జాబితా విడుదల చేస్తామని అన్నారు. అదేవిధంగా తాంసీ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో BJP, కాంగ్రెస్, BRS, CPI పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. MPDO గడ్డం మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయిలో ఈరోజు మరి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి కాంగ్రెస్, BJP, BRS తరఫున నాయకులు రావడం జరిగింది. మరి వాళ్లకు మన ముసాయిదా ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో మన మండలంలో మొత్తం MPDCలు 7 ఉన్నాయి. 43 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినాము. మొత్తం ఓటర్లు 19,490 మంది ఉన్నారు. వాటిని మరి మన నాయకులకు చూపించడం జరిగింది. వాళ్ళ నుంచి ఏమన్నా అభ్యంతరాలు వస్తే వాటిని కూడా మనం పరిష్కరించి మరి 10 రోజు ఫైనల్గా మరి ఓటర్ జాబితా మరి పోలింగ్ కేంద్రాలను పెట్టడం జరుగుతుంది. మరి వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏంది అంటే మరి ఓటర్ లిస్టును మరి పోలింగ్ కేంద్రాలను ఒకసారి నిశ్చితంగా పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుపవలసిందిగా. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కోలిపుర ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల సుస్థిర భవిష్యత్తు రూపకల్పన కోసం అవసరమైన జ్ఞానం, విలువలు, నైపుణ్యాలు ప్రతి ఒక్కరికి అందజేయడమే లక్ష్యమని లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద అశోక్ తెలిపారు. విషయాలు అర్థం చేసుకోవడం, విశ్లేషించగలగడం, సృజనాత్మక సంభాషణ సామర్థ్యం, సంస్కారవంతమైన ప్రవర్తన అవసరమని తెలిపారు. కార్యక్రమంలో అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ A. శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నెయ్యర జాన్ ఆరా బేగం, బండారి దేవన్న, నూటంకి సత్యనారాయణ, వెంకటరమణ, రవీందర్, కరీం, అలీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ ఆధ్వర్యంలో రైల్వే సమస్య గురించి నాందేడ్ డివిజనల్ మేనేజర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. రైల్వే క్రాసింగ్ గేట్ సమస్యలతో పాటు పిట్ లైన్ గురించి వివరించారు. ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. వీటి పట్ల ఆయన సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు జగదీష్ అగర్వాల్ తెలిపారు. కార్యక్రమంలో రాఘవేంద్రనాథ్ యాదవ్, జనగం సంతోష్, సుభాష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిమెంటు పరిశ్రమపై చిగురించిన ఆశలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పునరుద్ధరణకు నిర్ణయం. సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో పరిశ్రమ పునరుద్ధరణపై చర్చించిన మంత్రి, అధికారులు. ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు. వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ట్రైనీ కలెక్టర్ సూచన. ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను పెంచాలని VHPS, MRPS ధర్నా.
104 ఉద్యోగులకు పెండింగ్ వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.